నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు అస్త్రా కంపెనీ సంబంధించిన ఫౌండర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయన ద్వారానే అసలు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్టార్టప్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఒక స్టార్టప్ చేసేటప్పుడు ఎటువంటి పాయింట్స్ అనేది మనం నోట్ చేసుకుంటూ ఉండాలి, మార్కెట్ ఎలా ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ అనేది మనం కార్తిక్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. సార్, ఒక అస్త్రా అనే పేరు ఎలా పెట్టడం స్టార్ట్ చేశారు అసలు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీకి? అస్త్రా అంటే అర్థం అందరికీ తెలుసు. బేసిక్గా మన తెలుగులో అస్త్రం అంటే వెపన్. నా ఉద్దేశం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది అనమాట. ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. నా సొంతంగా ఆటోమొబైల్లో ఒక కంపెనీ పెట్టాలి. నేను చదువుకున్న దానికి నేను తయారు చేసిన వెహికల్ అట్లీస్ట్ ఒక పర్సన్ అయినా సరే మార్కెట్లో వరల్డ్లో యూజ్ చేయాలనేది నాకు ఒక డ్రీమ్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు రీసెంట్గా ఈ క్లైమేట్ చేంజ్, ఈవీ టెక్నాలజీ గురించి నేను నా ఇంజనీరింగ్లో విన్నాను. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే, బీయింగ్ ఏ మై పార్ట్, బీయింగ్ ఏ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ గ్రాడ్యుయేట్ పర్సన్, నేను ఒక కంపెనీ రెడీ చేద్దాం అనుకుంటాను కదా, అది ఒక వెపన్లో ఉండాలి. ఈ ఎయిర్ పొల్యూషన్ అన్నీ క్లియర్ చేస్తూ, ఓకే, ఈ క్లైమేట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్ అనేది నా నుంచి ఒక వెపన్లో ఉండాలనిపించింది అనమాట. సో అందుకోసమనే అస్త్రా అన్న కంపెనీ పేరు పెట్టాను. ఓకే, ఇప్పుడు మీరు కంపెనీ స్టార్టప్ పెట్టిన తర్వాత ఒక ఇనీషియల్ స్టార్ట్ చేసి స్ట్రగుల్స్ అని ఉంటాయి. మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు స్టార్టప్లో? స్ట్రగుల్స్ అంటే ఒక విషయం చెప్తాను. ఏదైనా స్టార్టప్, ఈవెన్ అది ఎంత పెద్ద వెల్ ఫండెడ్ కంపెనీ అయినా సరే, లేదంటే వెల్ నాలెడ్జ్డ్ పర్సన్ అయినా సరే, స్టార్టప్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్ విత్ ద స్ట్రగుల్స్. స్టార్టప్లో ప్రతిరోజు స్ట్రగుల్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఆర్ గోయింగ్ టు నర్చర్ యువర్ కంపెనీ. మీ కంపెనీని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ కస్టమర్స్ ఎవరు అనే పాయింట్ అనమాట. బట్ నేను నా సొంత ఎక్స్పీరియన్స్లో చెప్తే కనుక, ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసిన డేస్లో ఐ స్ట్రగుల్డ్ ఏ లాట్ టు మేక్ ఏ ప్రొటోటైప్. ఈవెన్ ప్రొటోటైప్ చేయడానికి కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలామంది ప్రొటోటైప్ తయారు చేయడానికి నా దగ్గర మనీ లేదు, ఆ తర్వాత నేను మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాను ఇవి చెప్తారు. ఓకే, దట్ ఈస్ ద పర్సనల్ స్ట్రగుల్. బట్ మెయిన్ స్ట్రగుల్ ఏంటి అంటే, మీరు రెడీ చేస్తున్న ప్రొటోటైప్ కానీ వెహికల్ కానీ మార్కెట్ వాల్యూని సాటిస్ఫై చేస్తుందా లేదా, మార్కెట్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తుందా లేదా. నిజమైన స్ట్రగుల్ అంటే అది. ఎందుకంటే మీరు ప్రాపర్గా మార్కెట్ సర్వే చేసి ఏదైనా ఒక అప్లికేషన్ సాటిస్ఫై చేసేలాగా ఒక బైక్ కానీ వెహికల్ కానీ ఏదో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తే, ఈ స్ట్రగుల్ పీరియడ్ అయిపోయిన తర్వాత దేర్ ఈస్ నో డౌట్ యూ విల్ సీ సక్సెస్ వెరీ సూన్. ఇక్కడ బెటర్ నాట్ టు ఫోకస్ ఆన్ ద పర్సనల్ స్ట్రగుల్స్, ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ ద వెహికల్ లెవెల్ స్ట్రగుల్స్, అండ్ ద మార్కెట్ సెగ్మెంట్స్ని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా అచీవ్ చేయాలన్న దాని మీద పాయింట్. ఈవెన్ అస్త్రా సైడ్కి వస్తే, ఈవెన్ నాతో ఇప్పుడు ఎవరైతే నా టీం ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచే ఉన్నారు. ఈవెన్ నేను కంపెనీ పెడదాం అనుకున్న రోజు నుంచి వాళ్ళు నాతో ఉన్నారు. సో ఇప్పటి వరకు మేము డెవలప్ చేసిన ఈచ్ అండ్ ఎవరీ, ఎంత వర్క్ చేసినా, ఈవెన్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసాము, సేల్స్ కంప్లీట్ చేసాం. నవ్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ యూర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అంటే ఉన్న ప్లాంట్తో కాకుండా ఇంకా హెవీ ప్లాంట్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడి వరకు కూడా ఆ మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నాతో ఉంటూనే ఉన్నారు. స్ట్రగుల్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం ఉన్న ఏరియా బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఇన్ వైజాగ్, హైదరాబాద్కి వైజాగ్కి ఒక వేరియేషన్ ఉంటుంది, అలాగే నోయిడాకి హైదరాబాద్కి వేరియేషన్ ఉంటుంది. ది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అది ఒక ఏరియాలో ఉండొచ్చు, అది ఒక ఏరియాలో ఉండకపోవచ్చు. ఈ మొత్తాన్ని బ్రెయిన్లో పెట్టుకొని మీ వెహికల్ని చాలా ఫీజిబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాస్ట్ పరంగా కానీ, అఫోర్డబిలిటీ పరంగా కానీ, ఈవెన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ పరంగా కానీ, మార్కెట్లో రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తున్నా లేదా, ఈ అన్ని విషయాలు సాటిస్ఫై చేస్తూ అతి తక్కువ కాస్ట్కి లాంచ్ చేయడం అనేది అతిపెద్ద స్ట్రగుల్. అది ఎవరు చేయగలరు అంటే, ఏ ఎంటర్ప్రినర్కి అయితే తన ప్రొడక్ట్ గురించి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎంటైర్ డెలివరీ పాయింట్ వరకు క్లియర్ కట్ రోడ్ మ్యాప్ రెడీ అయి ఉంటుందో వాళ్ళు తప్పకుండా డెలివరీ చేయగలరు. సో నా సజెషన్ ఏంటి అంటే, యంగ్ ఎంటర్ప్రినర్స్కి బీ పేషెంట్ ఆల్ ద టైం. చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా క్విట్ అవుదాం అన్న ఆప్షన్ అయితే ఉండకూడదు. ఆ థాట్ అనేది, అంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒక 2 years ట్రై చేద్దాం, లేదంటే దెన్ ఐల్ గెయిన్ ఏ నాలెడ్జ్, దెన్ ఐల్ గో టు సమ్ కంపెనీ, అలా ఏమొద్దు. ఒకసారి మీరు దిగారంటే, ఎంటర్ప్రినర్షిప్ ఈజ్ డిఫరెంట్. ఇదొక గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ లాంటిదే. స్టార్టింగ్లో అందరూ నేర్చుకోవాలి, ఆ తర్వాతగానే మనం ఏదైనా అచీవ్ చేయగలం. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ 2 yearsలో మీరు ఫెయిల్ అవుతున్నారు, లాస్ అవుతున్నారు, స్ట్రగుల్ క్రియేట్ చేస్తున్నారంటే యు ఆర్ లెర్నింగ్, బికాస్ ఆఫ్ యూ డోంట్ నో వాట్ టు డూ ప్రాపర్లీ. దట్ ఈస్ ద రీజన్ వై యూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఈ స్ట్రగుల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఒక సైకిల్ లాంటిది అనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ మీరు కంప్లీట్ అయ్యారు, నెక్స్ట్ సైకిల్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద సైకిల్ మళ్ళీ స్ట్రగుల్ అవుతారు, కానీ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతారు కదా, అప్పుడు మీరు స్ట్రగుల్ అవ్వరు. బికాస్ ఆఫ్ యూ హ్యావ్ డెవలప్ ద ప్రాసెస్, యూ హ్యావ్ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రగుల్ విచ్ హ్యాస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సైకిల్ రైట్. సో యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఎనీ మోర్. మీరు ఎలాంటిది ఏ కంపెనీ స్టార్ట్ చేసుకున్నా, ఎన్ని వందల కంపెనీలు స్టార్ట్ చేసినా సరే యూ కెన్ లీడ్ ఇట్ హ్యాపీలీ. సో ఎవరైతే ఎంటర్ప్రినర్స్ మన ఏరియా నుంచి ఇలా వస్తూ ఉంటున్నారు, ఈవెన్ టైర్ 2, టైర్ 3 సిటీస్, దే యూస్ టు సే దట్ మా దగ్గర పెద్ద రిసోర్సెస్ లేవు, వీఆర్ హైదరాబాద్లో వెళ్ళిపోవాలి, సో నో నీడ్ టు గో ఎనీవేర్.
మీరు ఒక ప్రాపర్ విజనరీ మైండ్తో ఉండి ప్రాపర్ రోడ్ మ్యాప్తో రెడీగా ఉంటే కనుక మీరు మీ సొంత ఉన్న ఒక పల్లెటూరు నుంచి కూడా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ ద అస్త్రా కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఈవెన్ ఐ బిలాంగ్ టు ద ఫార్మర్స్ ఫ్యామిలీ అండ్ ఐ బిలాంగ్ టు ద వెరీ స్మాల్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దట్ ఇట్ విల్ బి హ్యాపెన్, దెర్ ఇస్ నో డౌట్. సో పీపుల్ కెన్ డూ. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎలక్ట్రిక్ సైకిల్ ఒక రకంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఫెయిల్ అయిన ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్లోకి మళ్ళీ ధైర్యం చేసి మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇక్కడ చిన్న కరెక్షన్. నిజానికి ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ అనేది ఇండియాలో ఫెయిల్ అవ్వలేదు. అది ఫెయిల్ కాదు. మార్కెట్ ఈస్ నాట్ పికింగ్ అప్ దట్ మచ్ ఫాస్ట్ యాజ్ ఇమాజిన్. మనం అనుకున్నంత ఫాస్ట్గా మార్కెట్ పిక్ అవ్వలేదు. ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటే, ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, నేను వెహికల్ స్టార్ట్ చేసే ముందు కొన్ని స్ట్రగుల్స్ చాలా చూశాను. ఇక్కడ ఎలక్ట్రిక్ బైసైకిల్లో ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. అసలు ఎలక్ట్రిక్ బైసైకిల్ ఎందుకు అనేది ఒక క్లియర్గా చెప్తాను. మనకి కార్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్ అనుకోండి, ఎలక్ట్రిక్ కార్, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ ఆటో, ఏదైనా కానివ్వండి. ఓకే, ఈ మొత్తం ఈ అన్ని వెహికల్స్ కన్నా అతి తక్కువ వెయిట్ ఉన్న వెహికల్ ఏంటంటే ఎలక్ట్రిక్ సైకిల్. అండ్ ఒక పర్సన్ హ్యాపీగా దాంతో రన్ చేయగలరు. ఒక పర్సన్ని అది హ్యాపీగా లీడ్ చేయగలది. వాళ్ళ లైఫ్కి కూడా సరిపోద్ది. ఇక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ కన్జప్షన్ రేట్ అని ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక పర్సన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కార్లో అయితే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేయొచ్చు, బైక్ అయితే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుందని మన ఏఆర్ఐ స్టాండర్డ్స్ ప్రకారం అయినా ఏఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్. కార్కి అనుకుంటే సర్టెన్, బైక్కి ఆటోకి అయితే కనుక 30 to 50 watts per kilometer అని, అండ్ కార్కి అయితే 200 to 235 watts per kilometer అని సంథింగ్ ఈస్ దేర్. ఓకే, సో ఐఎమ్ నాట్ క్లియర్, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇలాగ చూస్తే కనుక ఎలక్ట్రిక్ సైకిల్ ఒకటే అతి తక్కువ ఎనర్జీ కన్జప్షన్తో ఒక అప్లికేషన్ని సాటిస్ఫై చేయగలుగుతుంది. అంటే ఏంటి, నేను ఎక్కడి నుంచి ఒక 5 kilometers వెళ్ళడానికి కార్లో వెళ్తే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాను, ఒక్కడనే కార్లో వెళ్తే, స్కూటీలో వెళ్తే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాను, బైసైకిల్ వెళ్తే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాను. ఇలా చూసుకుంటే పోతే ఎనర్జీ ఎక్కువ సేవ్ చేస్తుంది ఏంటి, అప్లికేషన్ సరే ఫుల్ఫిల్ అయిపోతుంది, మన అవసరం కూడా తీరిపోతుంది. ఎనర్జీ ఎక్కువ సేవ్ చేస్తుంది ఏంటి, ఎలక్ట్రిక్ బైసైకిల్ ఒకటే. సో ఆ ఒక్క పాయింట్తో మాత్రమే నేను మార్కెట్లోకి దిగాను. సో ఐ ఫెల్ దట్ దిస్ ఈస్ ద గ్రేట్ థింగ్. సో దిస్ ఈస్ వేర్ వీఆర్ సేవింగ్, వీఆర్ రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్, యాజ్ ఎ సేమ్ వీఆర్ సేవింగ్ ద ఎనర్జీ, అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్ ద అప్లికేషన్ ఆల్సో. కాకపోతే మీరు అన్నట్టుగా ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేవి ఫెయిల్ కాలేదు. ఎందుకు కాలేదంటే, ఇనీషియల్ డేస్లో ఎలక్ట్రిక్ సైకిల్ని ఏం చేసేవారంటే చైనా నుంచి సింపుల్గా పిక్ చేసుకునేవాళ్ళం. అంటే వాళ్ళ చైనా వెండర్స్తో టార్గెట్ కావడం, డైరెక్ట్గా సైకిల్ని ఇక్కడ తీసుకొచ్చేయడం, ఫ్రంట్ వీల్ ఎస్కేడీ మోడ్లో తెచ్చేవారు. ఎస్కేడీ మోడ్ అంటే సెమీ నాక్డౌన్ మోడ్. ఫ్రంట్ వీల్ ఒకటే తీసేసి హ్యాండిల్ బార్ ఫోల్డ్ చేసి ఉంటుంది అనమాట. అవి ఇక్కడ తీసుకొచ్చి ఫిట్ చేసి మార్కెట్లో అమ్మేసేవారు. అసలు దానికి ఒక వారంటీ అడిగితే వారంటీ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే సార్ దిస్ ఈస్ ద ఇంపోర్టెడ్ సైకిల్ అని వాళ్ళే చెప్పేవారు. ఇంకోటి ఏంటంటే దాని కాస్ట్ చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ఒక సర్వీసింగ్ సపోర్ట్ ఉండేది కాదు. అది ఎప్పుడైనా ఆగిపోతే ఎందుకు ఆగిపోతుందో ఆ కంపెనీ వాళ్ళు కూడా చెప్పే స్థితిలో ఉండేవారు కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆటోమొబైల్ కంపెనీలో సర్వీసింగ్ కానీ, ప్రియర్ నాలెడ్జ్ కానీ, ఏదైనా వెహికల్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ప్రాపర్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ టెస్టింగ్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ చేసి ఆ తర్వాత మార్కెట్లో లాంచ్ చేయడం, దేర్ ఆర్ సమ్ సర్టెన్ SOPs. ఇవేమీ ఫాలో అవ్వలేదు. బట్ ఆ గత 4-5 సంవత్సరాల ముందు ఎవరైతే కస్టమర్స్ ఈ సైకిల్స్ అప్పుడు కూడా ఎంకరేజ్ చేసే మోడ్లో కస్టమర్స్ చాలామంది సైకిల్స్ కొనేవారు. బట్ దే గాట్ అల్టిమేట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే సైకిల్స్ వాళ్ళని సాటిస్ఫై చేయలేదు. ఎవ్రీవన్ ఫెల్ దట్ దే ఆర్ లాసింగ్ దట్ మనీ. అందరూ వాళ్ళు మనీ లాస్ అయిపోతున్నాం, ఇది వేస్ట్ అన్న ఒక నెగిటివ్ మైండ్ సెట్కి వచ్చారనమాట. ఇది ఎందుకు జరిగింది అనుకుంటే, దట్ బికాస్ ఆఫ్ దట్ ఇంపోర్టెడ్ గుడ్స్, ఇంప్రాపర్ ఐడియా. ఓకే, బట్ వాట్ ఎవర్, ఏదో ఒక సిచ్యువేషన్స్ కానీ ఏదో ఒక ఇష్యూ అక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. బట్ నౌ ఇండియా ఈజ్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు మేక్ ఇట్స్ ఓన్ ఇండిజినియస్ ప్రొడక్ట్స్, రైట్? బికాస్ వీ నో పర్సనలీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ బైక్స్, యూ హ్యావ్ టెస్టెడ్ లాట్ ఆఫ్ బైక్స్ ఇన్ ఇండియా, రైట్? సో నౌ ఇండియా హ్యాస్ ఆల్ ద క్రెడిబిలిటీ. యాజ్ ఎ సేమ్ వే మీరు ఎలక్ట్రిక్ సైకిల్ పక్కన పెట్టి సైకిల్ మార్కెట్ చూసుకున్నా సరే, మొత్తం ఏసియాలో ఇండియా ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ బైసైకిల్ ప్రొడ్యూసర్, రైట్? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఎలక్ట్రిక్ బైసైకిల్ మార్కెట్ చాలా ఎక్కువ, కొన్ని $1 billion ఉంటుంది ఫ్యూచర్స్లో. సో ఇప్పుడు మీరే చెప్పండి, మేము ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్లో దిగే డిసిషన్ అయితే చాలా కరెక్ట్గానే ఉంది. బట్ మేము ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఏవైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయో కస్టమర్లో, అవి మేము వాటికి సొల్యూషన్స్ కనిపెట్టి దాన్ని మా USPగా మార్చుకోవాలనుకున్నాం. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైకిల్ డిజైన్ చేంజ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి అదే డిజైన్ ఫాలో అవుతున్నారు. ఏ కంపెనీ చూడండి, సేమ్ డైమండ్ ఫ్రేమ్ డిజైన్, సేమ్ పైపు, 4 వెల్డింగ్లు, సేమ్ సైకిల్. టైర్ ఇంతలా ఉంటుంది, టైర్ కొద్దిగా ఉంటుంది, టైర్ సన్నంగా ఉంటుంది, డిస్క్ బ్రేక్లు, ఓకే.
బట్ వీ ఫెల్ దట్ నో వీ నీడ్ టు చేంజ్ ద డిజైన్ ఫస్ట్. డిజైన్ చేంజ్ చేసాం, తర్వాత ఓన్ టెక్నాలజీతో రావాలని ఫిక్స్ అయ్యామన్నమాట. ఎక్కడైతే మేము కస్టమర్కి మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు వారంటీ ఒక ట్రాన్స్మిషన్ కిట్ మీద మాత్రమే కల్పించాలి. నౌ వీఆర్ డూయింగ్ దట్. బ్యాటరీ ప్రొటెక్షన్కి వస్తే బ్యాటరీతో హజార్డస్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైరింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటున్నాయి. ఇలా ఉండేటప్పుడు మేము ఏం చేసామంటే అది ఒక ప్లాస్టిక్ కేసింగ్స్తో బ్యాటరీస్ చాలా కంపెనీలు అమ్ముతూ ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి, ప్లాస్టిక్ కేసింగ్స్ అంటే ఒక గట్టిగా ప్రెస్ చేస్తే ఇరిగిపోతుంది. ఒక సెటన్ మీరు ఏదో అదే అన్ని శాపబుల్ బ్యాటరీస్ అంటే రిమూవ్ డిటాచబుల్ బ్యాటరీస్, బ్యాటరీ తీసి ఇంటికి పట్టుకుని వెళ్ళే దాంట్లో ఒక జారి కింద పడింది అనుకోండి, ప్లాస్టిక్ కేసింగ్ ఏమైనా కాస్తుందా? అది అట్నే విరిగిపోతుంది. మేమేం ఫిక్స్ అయ్యామంటే మేము ఒక మెటాలిక్ కేసింగ్ రెడీ చేయాలి. రేపు పొద్దున ఇంటర్నల్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయినా ఎలక్ట్రిక్ బైసైకిల్ యూజ్ చేసే బ్యాటరీ కెపాసిటీలు చాలా తక్కువ ఉంటాయి. 500 వాట్స్, 700 వాట్స్, 800 వాట్స్ కన్నా ఎక్కువ ఉండవు. సో ఆ హీట్ అనేది ఆ మెటల్ని కాల్చుకుంటూ బయటకేమో వచ్చేది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సెక్యూర్డ్. అంతేకాకుండా మెటల్ అంటే దానికి కూలింగ్ కండిషన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ప్లాస్టిక్. ఓకే, ఇది కాకుండా ఆ బ్యాటరీ మస్ట్ బి వాటర్ ప్రూఫ్, వాటర్ లోన్కి ఇన్సర్ట్ అవ్వకుండా ప్రొటెక్షన్లో ఉంటే ఇప్పుడు మనం హ్యాపీగా 3 years వారంటీ, మినిమం 3 years వారంటీ ఆఫర్ చేయగలం. సో మేము ఇలాంటి ఆలోచనతో వెహికల్స్లో ఉండే అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసుకుంటూ వచ్చాం. దీంతోపాటు అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఛార్జింగ్ టైం అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. మేము ఇండిజినియస్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో ఏ ఇష్యూ తలెత్తినా మేము రిపేర్ చేసేది సాల్వ్ చేసేస్తాం, అది తక్కువ కాస్ట్. అదే అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు, రిప్లేస్ చేస్తారంటారు. ఇప్పుడు నేను రిపేర్ వచ్చింది, మీరే సైకిల్ కొన్నారు సార్, నాకు రిపేర్ వచ్చిందంటే 100 and 200 రూపీస్ నేను సాల్వ్ చేసి ఇస్తాను మీకు. అదే బయట నుంచి తెచ్చుకున్న సైకిల్ అయితే ఏం చేయాలి, మొత్తం పార్ట్ మార్చాలి. 200 రూపీస్కి బ్యాటరీ అయితే రాదు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు కాబట్టి మార్కెట్ ఫెయిల్ అనుకుంటున్నారు. మార్కెట్ ఫెయిల్ కాదు, మార్కెట్ ఈజ్ మూవింగ్ వెరీ గుడ్. బట్ నౌ ఇండియా ఈజ్ ఇన్ ఏ గుడ్ ఫేస్, ఇండియా ఈజ్ వెరీ గుడ్ ఫేస్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఎంతకుముందు చెప్పినట్టుగా ఛార్జింగ్ టైం అనేది ఒక అతిపెద్ద ఏంటంటే పెద్ద ప్రాబ్లం. ఇంతకుముందు ఏమైందంటే ఒకసారి ఎలక్ట్రిక్ సైకిల్ ఛార్జింగ్ పెట్టాలనుకుంటే 7 నుంచి 8 గంటలు పట్టేది. బట్ ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఈవెన్ మీరు విట్నెస్ చేశారు కూడా, మా సైకిల్స్ అనేవి 3 hours ఛార్జ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 8 గంటలు ఛార్జింగ్ పెట్టాలంటే నైట్ అంతా పెట్టాలి, అదొక పెద్ద హెడేక్. ఒక పొరపాటున నైట్ పడుకునిపోయామా మరి మార్నింగ్కి ఆ సైకిల్ యూజ్ చేయలేం. ఆ సైకిల్ ఎక్కడైనా ఆగిపోయిందా అది ఫాస్ట్ ఛార్జ్ అవ్వదు, మనం మళ్ళీ తొక్కుంటే రావాలి. సో ఈ కండిషన్ వల్ల కస్టమర్స్ అనేవి నెగిటివ్ ఫీడ్బ్యాక్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేమంటానంటే ఏదైనా టెక్నాలజీ అవైలబిలిటీ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అంత ఫాస్ట్ టెక్నాలజీ లేనప్పుడు ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎంతవరకు మన సొల్యూషన్ సాల్వ్ చేయగలం. మేమేం చేసామంటే ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని అట్లీస్ట్ 3 hours కనుక వెహికల్ ఛార్జ్ అయితే, ఇప్పుడు ఏమవుద్ది, మార్నింగ్ 5:30కి లేచేటప్పుడు 3 hours ఛార్జ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆ 3 hours ఛార్జింగ్లోనే 50 to 70 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నాం అండ్ 100 కిలోమీటర్ రేంజ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఏ మనిషి ఒక రోజులో ఒక డైలీ ఎంప్లాయీ కానీ ఎవరు 100 kilometers అయితే తిరిగారు కదా. సో ఇదేంటంటే వీఆర్ కంప్లీట్లీ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ హంటింగ్ ఇన్ ద మార్కెట్. సో అందుకే ఏం చెప్తున్నామంటే అస్త్రా సైకిల్స్ అనేవి దీస్ ఆర్ ద బెస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ద మార్కెట్. కార్తిక్, మధ్యకాలంలో ఎలక్ట్రిక్ సైకిల్ అనగానే 20,000 రూపాయలు అనే ఒక ఫోబియా పట్టుకుంది జనాల్లో. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక విషయం చెప్తాను. కస్టమర్స్కి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో వాళ్ళు అదే పట్టుకుంటారు. బికాస్ ఆఫ్ నిజానికి వాళ్ళకి ఇందులో ఎంత నిజం ఉన్నది, అది ఎంత క్వాలిటీ వెహికల్ అని వాళ్ళకి తెలియదు. బీయింగ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ అండ్ సమ్ టెక్నికల్ ఎక్స్పర్ట్గా నేనేం చెప్తానంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో దించేటప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది, ఒక్కొక్క టార్గెట్ సెగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సైకిల్స్ కూడా డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన రీసెంట్గా డిస్కస్ చేసినట్టుగా స్టీల్ ఫ్రేమ్ సైకిల్స్ వేరేగా ఉంటాయి, అల్యూమినియం సైకిల్స్ వేరేగా ఉంటాయి. అల్యూమినియం సైకిల్స్ ఎందుకు కొంటున్నారంటే లైట్ వెయిట్గా ఉంటుంది, పెడలింగ్ చేసేటప్పుడు అంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టక్కర్లేదు, ఫ్రీగా మూవ్ అవుతుందని. అదే అల్యూమినియం సైకిల్స్కి చాలా తిన్న టైర్స్ వాడతారనమాట, విడ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ తక్కువ, ఇంకా ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 20,000 సైకిల్ అనేది ఏంటంటే 20,000 అనేది ఏంటి, ప్రైస్ ఫ్యాక్టర్. ఓకే, ఆబ్వియస్లీ ఇండియాలో లో ప్రైజ్ అండ్ ఎఫర్ట్, ఇండియాలో లో ప్రైజ్ ఉంటే ఎక్కువ కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారంటారు. బట్ ద రీజన్ ఏంటంటే హిడెన్గా చూస్తే లో కాదు, అఫోర్డబుల్ ప్రైస్. ఈ రెండింటికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. లో ప్రైజ్ అంటే మీరు ఒక సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్ 10,000కి కూడా అమ్మచ్చు. బట్ దెర్ ఇస్ నో వారంటీ, దెర్ ఇస్ నో గ్యారంటీ, నో రెస్పాన్సిబిలిటీ, జస్ట్ సేల్ అండ్ లీవ్. ఇక్కడ ఏంటంటే ఈ క్వాలిటీ, వారంటీస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఆఫ్టర్ సేల్ సపోర్ట్, కస్టమర్ రిటెన్షన్, ఇలాంటి ప్రతిదాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే ముందుకు రావాలంటే ఆబ్వియస్లీ మీ సైకిల్ యొక్క టార్గెట్ కస్టమర్స్ ఎవరు అనేది మీకు తెలియాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ నేను అస్త్రా గురించి చెప్తాను. అస్త్రా రైఫిల్ టీ అని ఒక మోడల్ ఉంది అండ్ కార్గో ఎలక్ట్రిక్ బైక్ క్యారీ అని ఒక మోడల్ ఉంది. రైఫిల్ టీ అని ఒకసారి ఛార్జింగ్ పెడితే 55 to 60 kilometers థ్రాటిల్లో వస్తుంది, పెడల్ అయితే 70 kilometers వరకు వస్తుంది. క్యారీ అయితే కనుక 80 to 85 థ్రాటిల్లో వస్తుంది అండ్ పెడల్ అయితే 100 110 కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చెప్తానంటే రైఫిల్ టీని నేను ఎవరి కోసం డిజైన్ చేస్తున్నా నాకు క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా కస్టమర్స్ కాదు. నేనేం చెప్తానంటే రైఫిల్ టీ నేను ఎవరి కోసం చేశాను, ఎవరైతే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, అట్లీస్ట్ సింపుల్గా చెప్పాలంటే డైలీ కమ్యూట్స్, ప్రతిరోజు తిరిగే వాళ్ళు 20 నుంచి 30 kilometer రేడియస్లో
అంటే ఏంటి, ఒక రోజులో వాళ్ళకి ఈ రేంజ్ అనేది సరిపోద్ది. వీళ్ళు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు, చిన్న చిన్న పనులు ఏమన్నా హ్యాపీగా చూసుకోవచ్చు. ఈ 20 నుంచి 30 కిలోమీటర్లు తిరగడంలో ఎక్కడొక పని అక్కడొక పని అదొక దూరం ఇక్కడ 2 కిలోమీటర్లు వెళ్ళడం వల్ల మీకు తెలియకుండానే రోజుకి 150 నుంచి 200 రూపాయలు ఆటలోనే స్పెండ్ చేస్తారు. ఒకవేళ 20 కిలోమీటర్లు మీరు ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేద్దాం అనుకున్నా ద మినిమం ఛార్జ్ వుడ్ బి 30 రూపీస్. ఓకే, కానీ ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయాలంటే ఎందుకు చూస్ చేసుకోరు? బస్ కోసం వెయిట్ చేయాలి, టైం వేస్ట్. అర్థమైంది అంటే మీకు మళ్ళీ బస్సు దొరకదు, కంఫర్ట్ ఉండదు. అదే మీ దగ్గర ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ఉండి అది 20 నుంచి 30 కిలోమీటర్లు హ్యాపీగా ఒక 40 నిమిషాల్లో వెళ్ళిపోతునేటప్పుడు ఇలా, అంతేకాకుండా దానికి మీకు అయ్యే ఖర్చు ఓన్లీ ₹1 లేదంటే ₹2 అనుకునేటప్పుడు, ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, దానికి మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండవు. ఇలా ఉండేటప్పుడు మీరు కంప్లీట్గా బర్డెన్ ఫ్రీ, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మీ జీవితంలో మీకు తెలియకుండానే చాలా ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకుంటున్నారు అండ్ మార్కెట్లో పొల్యూషన్ తగ్గిస్తున్నారు. అలాంటిది కదా రియల్ అప్లికేషన్ సాటిస్ఫై చేయడం. ఇప్పుడు నా సైకిల్ మీ అప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, బీయింగే హ్యూమన్ బీయింగే మీకు కావాల్సిన వెహికల్ ఇలాంటిదే. ఓకే, ఇప్పుడు 20,000 రూపాయల సైకిల్కి వచ్చామనుకోండి, అది వెళ్ళే రేంజ్ అంతా మీకు కూడా తెలుసు, 18 నుంచి 20 కిలోమీటర్లు. అది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో 18 వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు. ఇప్పుడు 18 కిలోమీటర్లు వెళ్తుందంటే ఇటు నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళి అటు నుంచి 5 కిలోమీటర్లు వేస్తే ఇట్స్ అప్. మీరు మళ్ళీ 6:30 నుంచి 7 గంటలు వెయిట్ చేయాలి దాన్ని ఛార్జింగ్ పెట్టాలంటే. ఇప్పుడు మీ పరిస్థితి చెప్పండి, ఒకసారి వెళ్ళి రావడానికి మీరు 20,000 పెట్టి సైకిల్ కొనడం అంటే ఏదో మార్నింగ్ జాగింగ్కి వెళ్ళి వస్తున్నాం అని ఎలా ఉంటుంది, లేదంటే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటాం అలా ఉంటుంది అనమాట. ఇది మీ లైఫ్లో ఏమైనా పనికొస్తుందా? ఆ సైకిల్ నుంచి మీకు ఏమైనా భరోసా కనిపిస్తుందా? అంటే ఈ సైకిల్ నా దగ్గర ఉంది, సడన్గా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అన్న భరోసా మీకు కనిపిస్తుందా? మీరు స్కూల్కి కానీ కాలేజ్ కానీ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదానికి వెళ్ళి రావాలనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుందాం. ఇక్కడ మద్దిలపాలెం నుంచి మీరు ఎన్ఏడికి వెళ్దాం అనుకున్నారు, ఆల్మోస్ట్ 12-15 కిలోమీటర్స్ డిస్టెన్స్. మీరు ఇదే లోకల్ సైకిల్ తీసుకొని వెళ్ళారనుకోండి, ఇటు నుంచి వెళ్తారు. బట్ ఆర్ యూ రియలీ క్లియర్ దట్ అటు నుంచి రాగలరా? మరి ఇప్పుడు ఏం చేస్తారు? సైకిల్ అక్కడ వెళ్ళేసి వచ్చేస్తారా, లేదంటే అటు నుంచి తొక్కుకుంటూ వచ్చేస్తారా? తొక్కుకుంటూ వద్దాం పెడలింగ్తో వద్దాం అనుకునేటప్పుడు వై డోంట్ యు బై దిస్ సైకిల్? యూ కెన్ బై నార్మల్ సైకిల్ ఫర్ 5,000 to 7,000 రూపీస్. ఓకే, మీకు ఆ భరోసా అనేది నేను ఇస్తున్నాను లేదా నా బైకుల నుంచి? దట్ ఈస్ ద పాయింట్ వాట్ ఐఎమ్ కన్వేయింగ్ టు మై కస్టమర్స్. నా టార్గెట్ కస్టమర్స్ వాళ్ళు. మీకు నిజంగా మీ లైఫ్లో మనీ సేవ్ చేసుకోవడం కోసం 3 years వారంటీ, డ్యూరబిలిటీ, రిలయబిలిటీ, క్వాలిటీ అష్యూరెన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్ అండ్ వెల్ డిజైన్, అలాంటి డిజైన్ మార్కెట్లో ఎవరి దగ్గర లేదు. ఈవెన్ పెద్ద జైంట్ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీస్ వాళ్ళ దగ్గర కూడా. సో అలాంటప్పుడు అది కదా ట్రస్ట్ అంటే. అలాంటి క్వాలిటీ సర్వ్ చేస్తున్నాం కాబట్టి మా కాస్ట్ని కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ చార్జర్ వారంటీ కూడా 3 years ఇస్తున్నాం. ఈ వేరియేషన్ని కస్టమర్స్ అర్థం చేసుకుంటారు. యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ కస్టమర్ ఫ్యాక్టర్ ప్రైస్ అని మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రైస్ ఫ్యాక్టర్ నడుస్తుందేమో, బట్ ఎవరైతే 20,000 రూపాయల సైకిల్ కొనేసి లాస్ అయిపోతున్నారో చూడండి, వాళ్ళకి తెలుసు దిస్ ఈజ్ నాట్ ఓకే అని. అందుకే వాళ్ళు తిరిగి మళ్ళీ అది కొనట్లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మార్కెట్ ఏదైతే తప్పకుండా క్వాలిటీ అండ్ అవసరం తీర్చే ప్రొడక్ట్నే కొంటారు. దట్ ఈజ్ వాట్ వీఆర్ ప్లేయింగ్ ఇన్. అక్కడే మా ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు కూడా. అంటే మీ ఉద్దేశంలో ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకొద్దాం అనే థాట్స్ ఇంక లేవైతే మీకు? ఫస్ట్ అసలు మీ ఉద్దేశంలో బడ్జెట్ ఎలక్ట్రిక్ సైకిల్ అంటే సార్ జనరల్గా ఇప్పుడు ఇందాక 20,000 కాదన్నారు, కనీసం ఇప్పుడు 30,000లోనే ఇప్పుడు ఒక అల్యూమినియం వీల్స్ లాంటి మీరు వచ్చి ఇప్పుడు స్టీల్ యూజ్ చేస్తారు. నేను ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ అల్యూమినియము స్టీల్ అనేది ఉండదు. నార్మల్ సైకిల్ అనుకోండి, వెయిట్ ఒక 2-3 కేజీలు వెయిట్ తగ్గితే పెడలింగ్లో హెల్ప్ అవుతుందని. ఎలక్ట్రిక్ సైకిల్ ఇది పవర్డ్ వెహికల్ కాబట్టి ఆ 2 kgs వెయిట్ అనేది మిమ్మల్ని ఏం చేయదు. ఇంకోటి ఏంటంటే అల్యూమినియం యూజ్ చేయడం వల్ల దానికి యూజ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, వెల్డింగ్స్ కానీ, దట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఇన్ టు బి అప్లైడ్ కానీ, ఇవన్నీ కాస్ట్ పెంచే ప్రాసెస్. ఇప్పుడు మీరు అనే దాంట్లో నా లో కార్బన్ స్టీల్ ఫ్రేమ్స్ వల్ల సేమ్ ఈక్వల్ స్ట్రెంత్ టు అల్యూమినియం ఉంటాయి. ఒక 2 to 3 kgs వెయిట్ ఉంటుంది నా ఫ్రేమ్. బట్ మీ తక్కువ కాస్ట్లో నేను ఇవ్వగలుగుతున్నాను. నేను ఇప్పటికీ అన్ని ఫీచర్స్ ఇస్తున్న రైఫిల్ టీనైన్ ఫ్రేమ్ ఎందుకు 40,000లోనే ఉన్నది అనుకుంటే దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మీరు అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ కావాలన్నారు కదా, ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ అనేది డైలీ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి రావడానికి అనుకుందాం. అంటే ఒక మీకు 40 కిలోమీటర్ల రేంజ్ ఉంటే సరిపోద్ది. నేనేం చేస్తానంటే రైఫిల్ టీనైన్ నెక్స్ట్ వచ్చే మోడల్స్ రైఫిల్ టీనైన్ని ఇంకొద్దిగా బ్యాటరీ పవర్ తగ్గిస్తాం అనమాట. తగ్గించి ఆ 30,000 రూపీస్ తప్పకుండా వెహికల్ ప్లాన్ చేస్తున్నాం మేము. బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ మా వైపు నుంచి తప్పకుండా వస్తాయి. బట్ కానీ టెక్నాలజీ దానికి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇస్తున్న క్వాలిటీలో 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తాను అన్న నమ్మకం మాకు ఉండాలి. సో రీసెంట్గా బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ వీఆర్ ప్లానింగ్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ ఇన్ 2 models. ఒకటి 25,000 రూపాయలకి ఒకటి 32,000 రూపాయలకి ఒకటి. తప్పకుండా మా టీం అంతా రెడీ అయింది అండ్ వెహికల్ టెస్టింగ్స్లో ఉంది. ఇప్పుడు అది అయినంటే మేము ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు మీరు మార్కెట్లో తెలిసి ఉంటుంది కొన్ని ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీలు దుకాణాలు సర్దుకుని వెళ్ళిపోయి అసలు ఎందుకు జరుగుతున్నట్టు? ఇది ఏంటి అంటే చెప్తున్నాను కదా, ఇది ఓన్లీ ఇప్పుడు మీరు 100 సైకిల్స్ అమ్మారు మార్కెట్లో, 100లో 90 సైకిల్స్ నెగిటివ్ రివ్యూ అని మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారంటే అసలు మీకు ఒక నమ్మకం రావట్లేదు మీరు ఎలా లీడ్ చేయాలి ఏంటి అని. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టప్స్ చేస్తున్న తప్పు, ఇప్పుడు మార్కెట్లో 100 సైకిల్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు అంత ఎక్స్పెన్సెస్ పెట్టే మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ పెడితే యూ విల్ సీ ప్రాఫిట్స్.
1000 సైకిల్ కావాల్సిన మార్కెట్ ఎక్స్పెన్సెస్ పుష్ చేసి కస్టమర్లు ఎంపవర్మెంట్ క్రియేట్ చేద్దాం అని ఒక పాయింట్ బయటికి చెప్తూ అల్టిమేట్లీ యూఆర్ రన్నింగ్ ఇన్ లాస్, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బీయింగ్ ఏ కంపెనీ, బీయింగ్ ఏ ఫౌండర్, యూఆర్ ఎంపవరింగ్ ద పీపుల్ ఇన్ పబ్లిక్ అండ్ కస్టమర్స్, దట్ ఈస్ ఫైన్. బట్ ఫైనాన్షియల్ పరంగా చూస్తుంటే యువర్ కంపెనీ ఈజ్ ఇన్ లాస్. సో మీరు ఎంతవరకు సస్టైన్ అవ్వగలరు అనేది ఆ ఫౌండర్స్కి ఒక క్లారిటీ ఉండాలి. ఎవ్రీ ఎంటర్ప్రినర్కి వాళ్ళ కంపెనీని ఎప్పుడు ప్రాఫిటబిలిటీలో మెయింటైన్ చేసే ఒక మంచి విజన్ ఉండాలన్నమాట, ఒక పట్టుదల. అలా ఉంటే తప్పకుండా ప్రతి కంపెనీ బాగుంటుంది. ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే క్వాలిటీ అన్ని కస్టమర్కి కనిపిస్తే మీకు ఆర్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కనిపించాలనుకుంటే ఆటోమేటిక్గా కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైఫిల్ టీ నేను కాస్ట్ ఇస్తున్నాం 40,000 రూపాయలు అంటున్నాను. మేము దానికి తోడుగానే నో కాస్ట్ ఈఎంఐ అని ఒకటి చెప్తున్నాం. అంటే ఏంటి, మీరు జస్ట్ రండి, మా వెహికల్ టెస్ట్ రైడ్ చేసుకోండి, మీకు నచ్చితే కనుక యూ ప్లీజ్ గివ్ మీ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్. ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నో కాస్ట్ ఈఎంఐ సపోర్ట్ వీ విల్ గివ్ ద వెహికల్ రైట్ అవే. ఓకే, యాజ్ పర్ యువర్ ఫైనాన్షియల్ ఐటీఆర్స్ అండ్ ఆల్ మా టీం అనేది ఒకసారి చెక్ చేసుకొని డౌన్ పేమెంట్ తీసుకోవాలా లేదని అడుగుతారు. అవసరం లేదనుకుంటే 0 డౌన్ పేమెంట్ తీస్తారు. లేదు అనుకుంటే కనుక డౌన్ పేమెంట్ కూడా ఒక 5,000 నుంచి 60,000 రూపాయలు కట్టించుకుంటారు. అంటే ఒక నార్మల్ ఎలక్ట్రిక్ సైకిల్ మీరు ఎంత అయితే కొంటారో ఆ మనీ మీ దగ్గర ఉంటే మా దగ్గరికి రండి, వచ్చి మాకు పే చేసి మా సైకిల్ తీసుకెళ్ళండి. మీరు ఒక మంత్ మొత్తం యూజ్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, డైలీ వెళ్ళేటప్పుడు ఐ నీడ్ 100 రూపీస్ బికాస్ ఆఫ్ ఐ నీడ్ టు పంప్ ద ఫ్యూల్ ఇన్ మై బైక్. స్టూడెంట్కి అయితే నేను ఒక బస్కి ఛార్జ్ పే చేయాలి, నాకు ఒక 50 రూపీస్ కావాలి. 30 రోజులు కూడా మీకు ఇది గుర్తురాదు. ఏకంగా ఈ బడ్డెన్ అనేది మీకు ఉండదు. ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందో తెలుసా? ఎండ్ ఆఫ్ ద డేలో మీకు పవర్ బిల్లో 130 రూపీస్ పెరిగి వస్తుంది అనమాట, ఎలక్ట్రిసిటీ బిల్. ఇప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఈ మంత్లో మీరు ఎంత ఎక్స్పెన్సెస్ సాల్వ్ చేస్తారో ఆ అమౌంట్ తిరిగి మాకు పే చేయండి. వీఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆల్సో. మీకు ఏ క్రెడిట్ కార్డ్ కూడా అవసరం లేదు. మీరు పెట్టే ఆ 40,000 రూపీస్ మీద మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేయక్కర్లేదు. వీఆర్ గివింగ్ కంప్లీట్ నో కాస్ట్ ఈఎంఐ సపోర్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా నా సైకిల్ బడ్జెట్ ఫ్రెండ్లీయా, హీరో ఎలక్ట్రో ఇలాంటి టాప్ జైన్స్ ఉన్న సైకిల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీయా? ఇప్పుడు మీరు ఇందాక మాట చెప్పారు పెడల్ అసిస్ట్. ఈ మధ్యన ఎలక్ట్రిక్ సైకిల్స్ చాలా పెడల్ అసిస్ట్ ఫీచర్ ఇస్తున్నారు. పెడల్ అసిస్ట్ ఫీచర్ వల్ల బ్యాటరీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం లేదంటారు? అవును, యాక్చువల్గా ఇక్కడ పెడల్ అసిస్ట్ అంటే ఏం లేదు. ఇంతకుముందు మనం గేర్ సైకిల్ అంటే ఉండేవాడి. ఇప్పటికి చాలా మంది గేర్ సైకిల్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. 7 స్పీడ్ గేర్, 21 స్పీడ్ గేర్, ఇలా వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. ఈ గేర్ సైకిల్ మెకానిజం మనకు అందరికీ తెలిసింది. ఇక్కడ ఏంటి అంటే ముందు ఉండే క్రాంక్కి వెనకాతలు ఉండే ఫ్రీ వీల్ ఉంటుంది కదా, ఈ రెండింటికి ముందు పెద్దగా వెనకాతలు చిన్నగా ఉంటే మన పెడలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, అంటే సైకిల్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. లేదు లోడ్ ఎక్కేటప్పుడు మనం స్లోగా పెడల్ చేస్తూ లిఫ్ట్ చేసుకోవాలంటే ఇది ఏంటంటే ఇట్స్ సింపుల్, ఇట్స్ నథింగ్ బట్ యాక్సలరేషన్ టైం, మేనేజింగ్ యాక్సలరేషన్ టైమ్ ఆఫ్ ద బాడీ ఆర్ సంథింగ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా హిల్స్ ఎక్కేటప్పుడు ఏం చేస్తారు, గేర్ తగ్గించండి, ఫస్ట్ గేర్లో పెట్టండి అలా అంటూ ఉంటారు అనమాట. అక్కడ ఏంటంటే మీరు స్లోగా తొక్కినప్పుడు కూడా వెహికల్ బ్యాలెన్స్ చేసుకుంటూ స్లీప్ మీద కూడా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్ని పిఎస్ చేస్తుంది అనమాట, పెడల్ అసిస్ట్ సెన్సింగ్, పెడల్ అసిస్ట్ సపోర్ట్. అంటే ఏం లేదు, మనం తొక్కేటప్పుడు ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మోటారు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీరు పెడలింగ్ చేసేటప్పుడు వచ్చే డ్రాబ్యాక్ ఏంటో తెలుసా, మీకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి, నీ పెయిన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. బట్ ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ మోటార్ పవర్ సప్లై చేయడం వల్ల మీ మీద లోడ్ పడదు, బట్ యూఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్. గాట్ మై పాయింట్? మీకు అది ఇంకా హెల్త్ బెనిఫిట్గా చాలా బెస్ట్. పాయింట్ నెంబర్ 1, మీరు టెక్నికల్గా కూడా ఆలోచిస్తే కనుక మోటార్ మీద ఎటువంటి లోడ్ కూడా పెడల్ అసిస్ట్లో పడదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సజెస్టబుల్. ఈ ప్రత్యర్థులు చూసుకున్నట్లయితే హీరో ఎలక్ట్రో కానీ ఈ మోటార్ వంటి పెద్ద కంపెనీలు వీళ్ళు ఎదుర్కొని మీరు మార్కెట్లో నిలబడతాం అనుకుంటున్నారు. అదే చెప్తున్నాను కదా, ఇక్కడ స్టార్టింగ్లో హీరో ఈ మోటార్ రాడ్ ఇలా కాకుండా ఊళ్ళో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు కూడా అన్నీ చిన్నవే. వాళ్ళు కస్టమర్స్కి ఆఫర్ చేసే క్వాలిటీ, అప్పుడుండే మార్కెట్లో వాళ్ళు అడ్వాన్స్డ్గా వాళ్ళు యూఎస్పీస్ ఉన్నాయా లేదా దీని మీద డిసైడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా వరకు నేను ఒక క్లారిటీ ఏంటంటే ప్రజెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ని మేము సాటిస్ఫై చేస్తున్నామా లేదా, ఈజ్ మై కస్టమర్ హ్యాపీ ఆర్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అలా మీరు నిజంగా నా సైకిల్ సాటిస్ఫై చేస్తుందంటే కనుక దెర్ ఈజ్ నో డౌట్ దట్ పీపుల్ విల్ కమ్ అండ్ బై మై బైక్. ఇంకో విషయం అనొచ్చు, మీరు నన్ను అడగచ్చు కూడా, మీ కస్టమర్ మీ బైక్ నిజంగా సాటిస్ఫై చేస్తుందని. ఆల్రెడీ మేము ఫస్ట్ బ్యాచ్ సేల్స్ అని కంప్లీట్ చేసాము. టిల్ అట్లీస్ట్ సింగిల్ కంప్లైంట్, మా బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది, మోటార్ ప్రాబ్లం వచ్చింది, పిఎస్ పని చేయట్లేదు, వైరింగ్ హీట్ ఎక్కుతుంది, మోటార్ హీట్ ఎక్కుతుంది, ఏ కంప్లైంట్ కూడా మేము రిసీవ్ చేయలేదు. ఈవెన్ మా రేంజ్ మమ్మల్ని సాటిస్ఫై చేయలేదు అని కంప్లైంట్ కూడా రిసీవ్ చేయలేదు. మాకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు, స్టూడెంట్స్ తీసుకున్నారు, ఈవెన్ బీటీబీ నెట్వర్క్లు 2 కంపెనీలు కూడా మా సైకిల్స్ తీసుకుని వాళ్ళ ఫ్లీట్లో వాడుతున్నాయి. వీ డిడ్ంట్ ఫేస్ ఎనీ కంప్లైంట్. ఇట్ మీన్స్ పీపుల్ స్టార్టెడ్ చూజింగ్ దేర్ బైక్స్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్. గాట్ మై పాయింట్ నౌ? ఇంతకుముందు మీరు అనుకున్న లో కాస్ట్ సైకిల్స్ అంటే పీపుల్ స్టార్టెడ్ చూజింగ్ ద బైక్ యాజ్ పర్ ద ప్రైస్, బట్ దే డోంట్ నో వెదర్ ఇట్ విల్ సాటిస్ఫై దర్ రిక్వైర్మెంట్ ఆర్ నాట్. బట్ నౌ పీపుల్ స్టార్టెడ్ చూజింగ్ దేర్ బైక్ యాజ్ పర్ దర్ రిక్వైర్మెంట్ విచ్ నీడ్ టు బి సాటిస్ఫైడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా?
Astra growing is nothing but electric cycle market will grow. Definitely market problems will solve. సో అవసరాన్ని తీర్చే విధంగా మీరు ఉంటారు. ఎస్, మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక అస్త్రా ఎలక్ట్రిక్ సైకిల్ ఉండాలి. వాళ్ళు డైలీ స్పెండ్ చేసే నార్మల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, ఆ ఎక్స్పెన్స్ అనేవి మా ఎలక్ట్రిక్ సైకిల్ తగ్గించి తీరాలి. రానున్న వచ్చే మోడల్స్ కూడా ఇదే కాన్సెప్ట్లో ఉంటాయి. కస్టమర్కి 100% మా సైకిల్ ఉపయోగపడాలి తప్ప జనరల్ కేసెస్లో అయితే ఉండదు. లేదు జనరల్ ఓన్లీ ఫర్ ద ఏదైనా మాకు రిక్వైర్మెంట్స్ ఓన్లీ ఫర్ ద జాగింగ్ పర్పస్ లైట్ వెయిట్ సైకిల్స్ కావాలనే సెగ్మెంట్స్ మేము ఏమైనా ఎంక్వైరీస్ మాకు ఎక్కువ వస్తున్నాయంటే కనుక డెఫినెట్లీ అస్త్రా విల్ చూస్ దట్ వే ఆల్సో. ఈ మధ్యకాలంలో చాలా ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్స్ B2Cని పక్కన పెట్టి B2Bని ఫోకస్ చేద్దాం అనుకుంటుంది. అసలు B2B మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ సైకిల్స్లో? నిజానికి ఒక ఇండివిజువల్ కస్టమర్నే మీరు సాటిస్ఫై చేయలేకపోతున్నారు, కస్టమర్ మీ బైక్ని చూజ్ చేయించుకోవట్లేదు అంటే కనుక B2Bలో మీరు ఏం అప్లికేషన్ సాటిస్ఫై చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే B2B అనేసరికి ఒక ఆ బిజినెస్ కంపెనీకి ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ కానీ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏదో ఒక కంపెనీస్కి వాళ్ళు ఇంటర్నల్గా ఆపరేట్ చేసుకోవడం కోసం సైకిల్స్ కావాలి. అవి ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ సిటీ మోడల్ ఇండివిజువల్ టైప్ బైసైకిల్స్ అనమాట. వాళ్ళు అక్కడికక్కడికి తిరుగుతారు కాబట్టి ఈ 10 to 20 కిలోమీటర్స్ రేడియస్ వాళ్ళకి సరిపోవచ్చు. అయినా వాళ్ళకి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే 10 to 20 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత 7 hours ఛార్జింగ్ పెట్టాలి. ఒక సైకిల్ అయితే మీరు పెడతారు, అలా 10-20 సైకిల్ పెట్టాలంటే ఎన్ని బోర్డ్స్ మీరు ఫిల్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇది కూడా వాళ్ళకి ఒక డ్రాబ్యాకే. నేనేం చెప్తానంటే ఒక సైకిల్ ఒక కస్టమర్ లైఫ్లో ఉపయోగపడుతుంది, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్టెస్ తగ్గిస్తుందంటే కనుక అది అల్టిమేట్గా B2Bలో కూడా ఏ ఇష్యూ అయినా సాటిస్ఫై చేయగలదు. ఓకే, మీకు ఒక విషయం చెప్తాను చూడండి. B2B ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మైల్ డెలివరీ అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ జెప్టో, స్విగ్గీ, తర్వాత ఇంకా రిటోస్ ఇలాంటి చిన్న కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఫుడ్ని కానీ వెజిటబుల్స్ కానీ ఏట్రీస్ కానీ షాప్ నుంచి కస్టమర్కి డెలివరీ చేయాలి. వాళ్ళు జనరల్గా ఈ స్విగ్గీ ఎంత విల్లోడ్ క్యారీ చేస్తారు, 40 to 50 kgs మ్యాక్సిమం క్యారీ చేస్తారు, లేదనుకుంటే 10 kgs. అది ఒక్క B2B ఛానల్ బట్టి ఉంటుంది. మీ బైక్ నిజంగా ఇలాంటి వాళ్ళని సాటిస్ఫై చేస్తుందంటే కనుక ఒక ఎలక్ట్రిక్ సైకిల్, దెర్ ఈస్ నో డౌట్ దట్ ఈస్ ద అల్టిమేట్ లైఫ్ సేవింగ్ వెహికల్. ఓకే, అంటే ఇప్పుడు ఆన్ యావరేజ్గా ఒక డెలివరీ బాయ్ ఒక రోజుకి మినిమం 80 to 100 kilometers తిరుగుతాడు. కొన్ని కంపెనీస్కి 50 to 60 kilometers తిరుగుతుంది. బట్ మ్యాక్సిమం లిమిట్ అనేది 100 kilometers రోజంతా కష్టపడితే ఒక 10 hours అలాగా. ఇప్పుడు అస్త్రా కార్గో మోడల్ మీరు చూడండి ఒకసారి, అది ఒకసారి ఛార్జింగ్ కొడితే 100 kilometers వెళ్తుంది. పేలోడ్ కూడా 140 to 150 kgs, అంటే పర్సన్ వెయిట్ కాకుండా అది ఇంకొక 70 to 80 kgs లిఫ్ట్ చేస్తుంది. ఆ లోడ్ది వెళ్ళినా సరే వీఆర్ ఆఫరింగ్ 85 to 80 kilometers. అంటే ఏంటి, ఇప్పుడు 85 kilometers వెళ్ళడానికి మీకు అయ్యే ఖర్చు ఎంత, మ్యాక్సిమం 4.5 రూపాయలు. ఓకే, అది వర్స్ట్ కండిషన్లో. ఇక్కడ ఏం జరుగుతుంది, 5 రూపాయల్లో ఇప్పుడు ఒక డెలివరీ బాయ్కి ఈ 80 kilometers పెట్రోల్ బైక్ వెళ్తే ఎంత అవుతుంది, నా బైక్ వెళ్తే ఎంత అవుతుంది, పెట్రోల్ బైక్ వాడడం వల్ల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, మా ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, డ్రైవింగ్ ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ట్రాఫిక్ ఇష్యూస్, చలానాస్, ఈ బర్డెన్స్ ఎలా ఉంటుంది, నా బర్డెన్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా మాకు ఎక్కువ ఉంటుందా. ఇప్పుడు ఈ లాస్ట్ మైల్ కంపెనీస్ కానీ డెలివరీస్ కానీ ఏ B2B కంపెనీకి అయినా సరే ఈ పెట్రోల్ వెహికల్స్ ఉండే ఈ ఎక్స్పెన్స్ అనేవి ఎప్పుడు తగ్గవు, ఈ ఇన్సూరెన్స్ ఇవేమీ తగ్గవు. ఇక్కడ ఈ బర్డెన్స్ క్లియర్ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి, లాస్ట్ మైల్ డెలివరీ వారికి మా బైక్ అల్టిమేట్ ఫీజిబుల్. ఈ టౌన్ ఏరియాస్లో ఎవరైతే 30 to 40 kilometersలో ఈ ఆర్డర్స్ అనేవి డెలివరీ చేస్తూ ఉంటారో వాళ్ళకి అల్టిమేట్ ఫీజిబుల్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, డెలివరీ బాయ్స్ కూడా వాళ్ళు చాలా ఎక్కువ మనీ సేవ్ చేసుకోగలరు. కంపెనీ కూడా అంత ఎక్కువ మనీ కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకునే అవసరం ఉండదు. ఒక రైడ్కి 40 rupees ఇవ్వండి, నో నీడ్, యూ కెన్ టేక్ 15 rupees and 10 rupees ఆల్సో. బికాస్ ఒక రైడ్కి నువ్వు ఖర్చు పెట్టేది ఎంత అంటే ₹1-2 మాత్రమే. ఇప్పుడు మీరు ఎంత మనీ సేవ్ చేస్తున్నారు. ఇలాంటి లాస్ట్ మైల్ డెలివరీస్కి మా కార్గో బైక్ అనేది అల్టిమేట్ ఒక వెపన్ లాంటిది. ఇందులో భాగంగానే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మాతో టైఅప్ అయ్యి వాళ్ళు వెహికల్స్ కూడా రన్ చేసుకుంటున్నారు. నౌ దే ఆర్ సేవింగ్ ఎ లాట్. లాట్ మీన్స్ ఒక వీళ్ళు రేట్ కార్డ్ అంటూ ఉంటారు అనమాట. మినిమం రేట్ కార్డ్ ఏంటంటే ఒక 2 kilometers వెళ్తేనే ఒక 40 rupees తీసుకుంటాం, 30 rupees తీసుకుంటాం అని ఉంటాయి కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు మా బైక్ వెళ్ళడం వల్ల దే కంప్లీట్ రెడ్యూస్ ద రేట్ కార్డ్ అప్ టు 15 rupees. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కాంపిటీటర్స్తో పోల్చుకుంటే వాళ్ళ మార్కెట్లో ఎంత మంచి కాంపిటీషన్ ఇవ్వగలరు. వీళ్ళు పక్కవాడు వీళ్ళ దగ్గరికి కూడా రాలేడు. సో ఇలాంటి సొల్యూషన్స్ మేము ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్గా ఈ కార్గో బైక్ అనేటప్పుడు ఇప్పుడు వెజిటబుల్ సెల్లర్స్ ఉంటారు, చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారు, ఆ తర్వాత ఈ పానీపూరీస్ ఇలా అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఎందుకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అమ్మలేరు కాబట్టి వాళ్ళ బిజినెస్ ఒకసారి డౌన్లో ఉంటుంది. ఇప్పుడు మా సైకిల్ ఓడడం వల్ల యూజ్ చేయడం వల్ల మేము డిఫరెంట్ అటాచ్మెంట్స్ కూడా ఇస్తాం కదా. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో అవ్వట్లేదంటే ఇంకొక 5 kilometers 10 minutes వెళ్ళిపోతారు. యూ కెన్ డూ ద బిజినెస్ ఓవర్ దేర్. అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఒకేసారి, ప్లేస్ మీద డిపెండ్ అవ్వరు మీరు అప్పుడు. ఇప్పుడు మా వాళ్ళు ఇన్ని అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. ఇలా ఇన్ని అడ్వాంటేజెస్తో కూడిన వెహికల్ చేయాలనేదే నా డ్రీమ్. ఆ ఒక్క డ్రీమ్ కోసమే 3 hours స్పెండ్ చేశాను మేము. ఇప్పుడు దట్ ఈస్ ఇన్ ద మార్కెట్, దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ గెటింగ్
అల్టిమేట్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. వీ డిడ్ంట్ గెట్ ఎనీ నెగిటివ్ రివ్యూ ఆల్సో. ఇప్పుడు మీరు ఇందాక నుంచి ఇండియా ఎలక్ట్రిక్ సైకిల్ కాబట్టి మీరు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్య చైనా నుండి తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ సైకిల్. చైనా నుంచి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ సైకిల్ అని గుర్తుపట్టడానికి ఏమన్నా? నేను బీయింగ్ ఏ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కస్టమర్ అంటే దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద బెస్ట్ బైక్ విత్ ఇన్ ద అఫోర్డబుల్ ప్రైస్, బట్ దే డోంట్ నో హౌ వాట్ ఈస్ ద ఇంటర్నల్ టెక్ ఆఫ్ ద బైక్. వాళ్ళ మోటార్ టెక్ ఏంటి, బ్యాటరీ టెక్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ వీళ్ళు తెలుసుకోలేరు. ఇక్కడ నేనేం చెప్పగలనంటే, చూసి అది చైనాదా మనదా అనేది మనం ఎప్పుడూ చెప్పలేం. ఈవెన్ నేను నా కాంపిటేటర్స్ కూడా చైనా నుంచి తీసుకొని రావచ్చు, వాళ్ళ లోగోస్ ప్రింట్ చేసేసుకొని నాది అంటే వాట్ కెన్ యూ డూ, యూ కాంట్ డూ ఎనీథింగ్. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఇండియాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ మోటార్ కానీ బ్యాటరీ కానీ ఏదైనా సరే ఇంకా తప్పదు అన్న రా మెటీరియల్స్ మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే దట్ యూస్ టు బి హ్యాపీ. ఈవెన్ చైనా యూస్ టు టేక్ సమ్ రా మెటీరియల్ ఫ్రమ్ అవర్ కంట్రీ అండ్ వీ యూస్ టు టేక్ ఫ్రమ్ చైనా ఆర్ సమ్ అదర్ కంట్రీ. చైనా కాదు, తైవాన్, యూఎస్, జపాన్, సౌత్ కొరియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్. తప్పదు అనేటప్పుడు మెటీరియల్ తెచ్చుకుంటాం. మనకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నది కాబట్టి ఇట్స్ బెటర్ నాట్ టు ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి చైనా నుంచి తెచ్చుకుందాం అన్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు తెచ్చుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ కాంపిటేటర్స్ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చర్స్తో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అస్త్రా, మేము కంప్లీట్గా ఇంత క్లారిటీ అవుట్ సేల్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు నా కాంపిటేటర్ కూడా అదే ఇవ్వాలనుకుంటుంది కదా, లేదంటే వాళ్ళు సర్వే అవ్వలేరు. బికాస్ దే లూజ్ ద కస్టమర్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఈ మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇండియాలో. అందుకే డీలర్స్ కూడా విపరీతమైన ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు ఈ మధ్యన. వాళ్ళకి ఈ కస్టమర్ నుంచి కంప్లైంట్స్ కూడా విపరీతంగా తగ్గుతున్నాయి. సో డెఫినెట్లీ వెరీ సూన్ యూ విల్ సీ దట్ విత్ ఇన్ ఈవెన్ 1 or 2 yearsలో చాలా క్లియర్గా ఏం చూస్తారంటే ఈ ఇంపోర్టెడ్ వెహికల్స్ అనేవి ఇంకొండవు. దెర్ ఈస్ నో డౌట్. చివరిగా మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ ఇండియాలో ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? నేను ఒక విషయం అయితే చెప్పగలను. ఇంతకన్నా ముందు నేను మీకు కొన్ని డిఫరెన్సెస్ ఇస్తాను. ఫస్ట్, ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ ఫారెన్లో ఎలా ఉంది, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది ఏంటంటే, మీరు చూసుకుంటే గత 2-3 సంవత్సరాల్లో కానీ యూకే కానీ, యూఎస్ కానీ, యూరోప్ కానీ, చైనా కానీ వీటిల్లో ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ ఈజ్ వాల్యూడ్ ఎట్ నియర్లీ $25 billion. మీరు నమ్మరేమో, $25 billion నార్మల్ సైకిల్స్ కైనా ఉంటుందా అన్న క్వశ్చన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు రాబోయే 2020 to 2030లో, ఈవెన్ 2025 to 2030లో ద మార్కెట్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు రీచ్ నియర్లీ $65 billion. ఒకసారి మీరు చూడండి ఓల్డ్ మార్కెట్లో ఎలక్ట్రిక్ సైకిల్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో. ఈవెన్ ఇమాజిన్ బీయింగ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ, వాట్ ఈస్ యర్ అల్టిమేట్ అచీవ్మెంట్స్ టు బీ ఎన్ యూనికార్న్, రైట్? మీన్స్ $1 billion కంపెనీ. ఇమాజిన్, డూ యూ థింక్ దట్ అస్త్రా కాన్ బి దట్? మేము ఇస్తున్న వారంటీ క్వాలిటీకి డెఫినెట్లీ అస్త్రా కెన్ బి యూనికార్న్ వెరీ సూన్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సైకిల్ మార్కెట్లో ఇండియా అతిపెద్దది ఏషియా కాంటినెంట్లో. ఎలక్ట్రిక్ సైకిల్లో కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మనకి యూజర్ కేస్ చాలా ఎక్కువ, కస్టమర్స్ చాలా ఎక్కువ. అంతేకాకుండా ఎంటైర్ వరల్డ్ రీసెంట్గా చైనాతో జరుగుతున్న ఇష్యూస్ బట్టి ఎంటైర్ వరల్డ్ వాట్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డూయింగ్, ప్రతి కంట్రీ కూడా ఒక సపోర్ట్ కోసం వెతుకుతుంది. అది ఏంటంటే China +1 మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. చైనాతో పాటు ఇంకేదైనా కంట్రీ ఉందా మాకు మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ కలిగించేది అని? వాట్ ఈస్ ద నెక్స్ట్ సోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేబర్ చార్జెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ సపోర్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్పెషల్లీ ద క్వాలిటీ, ద ట్రస్ట్. ఇండియా మీద ఉన్నంత ట్రస్ట్ ఇట్స్ అనదర్ లెవెల్. ఈవెన్ బీయింగ్ ఎన్ ఇండియన్ ఐ యూస్ టు బి ఫీల్ వెరీ ప్రౌడ్. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు చూస్తే లాట్ ఆఫ్ ఫారెన్ కంట్రీస్, ఈవెన్ వీఆర్ గెటింగ్ రిక్వెస్ట్ ఫర్ ద డీలర్షిప్ ఫ్రమ్ యూరోప్ అండ్ యూఎస్ అండ్ యూకే ఆల్సో, ఫ్రమ్ సింగపూర్ ఆల్సో. ఇట్ మీన్స్ ఆల్ అబౌట్ ద ట్రస్ట్ వాట్ our government is generating. It's not me, it's not you. The kind of decisions what the central government is taking, what they are, that kind of trust they are maintaining. Recently you have seen the Chandrayaan 3 success, right? So it means the India is giving a clear cut hint to each and every company. That means we are technologically advanced. So we don't need your support. If you want our support, please come up. Okay, we are giving that kind of into the market already. Even electric bicycle market lo kuda Astra is the example that Astra is making everything own in India, and we are doing that. We are showcasing to each and every people. మేము ప్రతి ఒక్కరికి అది చూపిస్తున్నాం. మా వెహికల్స్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఈవెన్ మీరు కూడా చూశారు. సో దిస్ ఈస్ ద హింట్. ఈవెన్ ఇప్పుడు నా వెహికల్స్ని నేను ఎక్కడే నమ్ముతాను, వరల్డ్లో ఏ పార్ట్లో నేను నమ్మగలను, ఏ ఇష్యూనే నేను సాల్వ్ చేయగలను. దట్ ఈజ్ వాట్ ఐ కెన్ సే దట్ ఏ బైసైకిల్ మార్కెట్ ఇండియాలో విపరీతంగా ఉంటుంది. ఈవెన్ మీరు రానున్న 2-3 సంవత్సరాల్లో యూ కెన్ సీ $2 to $3 billion మార్కెట్ ఇన్ ఇండియా. సో చూసారు కదండి, మా అస్త్రా కంపెనీ ఫౌండర్ అయిన కార్తిక్ గారితో పూర్తి ఎక్స్పర్ట్ టాక్. ఈయన ద్వారా మీకు ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన పూర్తి నాలెడ్జ్ వచ్చిందని ఆశిస్తున్నాను అనమాట. వీళ్ళు వచ్చి పూర్తిగా భారతదేశంలో డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ పాత తరహా డిజైన్లకి స్పష్టత చెప్తూ ఒక కొత్త తరహా ఎలక్ట్రిక్ సైకిల్ డిజైన్ అనేది అస్త్రాకు సంబంధించిన 2 ఎలక్ట్రిక్ సైకిల్ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇటువంటి స్టార్టప్స్ మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, ఎందుకంటే కొత్త తరహా డిజైన్తో వస్తున్నారు.
అలానే కొత్త రకంగా ఏకంగా 3 సంవత్సరాల వారంటీ, బ్యాటరీతో పాటుగా ఛార్జర్ కూడా అందజేస్తున్నారు అనమాట. మీరు మాతో కనుక ఎక్స్పర్ట్ టాక్ చేద్దాం అనుకున్నట్లయితే, మీకు ఈవీ సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మేము డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ అనేది ఇస్తాం అనమాట. ఆ ఫామ్ లింక్ ఫిల్ చేస్తే మీ సంబంధించిన ఎక్స్పర్ట్ టాక్ కూడా తీసుకుంటాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే, మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్. But if I lay down